తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక యువ తెలంగాణ కబడ్డీ ఛాంపియన్షిప్ కు హైదరాబాద్ వేదిక కానుంది. ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 3 వరకు హైదరాబాద్ లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలోని నిర్వహిస్తుంది. ఈ గ్రాండ్ టోర్నమెంట్ లోని తెలంగాణ నుండి 8 ప్రతిభావంతులైన జట్లు పాల్గొంటున్నాయని భారతదేశ కబడ్డీ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు కసాని వీరేష్ ముదిరాజ్ తెలిపారు. సాంప్రదాయ కబడ్డీ క్రీడల ద్వారా రాష్ట్ర యువత యొక్క ఆత్మ బలం, శక్తిని ప్రదర్శిస్తాయని వెల్లడించారు. ఛాంపియన్షిప్ ప్రారంభ వేడుకకు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరితో పాటు అనేక మంది విశిష్ట అతిథులు, క్రీడా అధికారులు, ప్రముఖులు హాజరవుతారని పేర్కొన్నారు. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా మొత్తం 560 మంది ఆటగాళ్లు హాజరు కాగా అందులో 239 మంది ఆటగాళ్లు షార్ట్ లిస్ట్ ఎంపిక చేయబడ్డారని తెలిపారు. ఇది ఎలాంటిది కూడా టికెటింగ్ ఏం లేదండి, ఓపెన్ ఫ్రీ ఎంట్రీ. 2 నిమిషాలు హిందీలో మాట్లాడు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అందరూ కూడా ఈ ఈవెంట్ చూడాలి మేడం. మీ ద్వారా కోరేది ఏంటంటే लगाइए, इसको सक्सेस करने में आपका हो गया है, भविष्य में उनका भी चांस मिल जाए. ये टूर्नामेंट से भविष्य तेलुगु कबड्डी लीग बोल के 2 स्टेट्स के एक लीग आ रहा है, उसमें ये परफॉर्मेंस के हिसाब से इन लोगों को Bhagyanagar Titans in one group, and in another group is Bhadradri Waves, Jogilamba Lions, Anantagiri Hawks, Shatavana Saints. Total 8 teams. Each team at a group level. Entire this tournament will be about 19 matches. First level, it was conducted on 3rd of August 2025 with a total participation of వారందరికీ ఒక్కొక్కరికి క్యాష్ అవార్డు ఇవ్వడం, వాళ్ళకి సకల సదుపాయాలు కల్పించడం అది ఆషామాషి పని కాదు. గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కబడ్డీ అసోసియేషన్ ఏదైతే ఈ ధైర్యవంతమైనటువంటి విజయం తీసుకోవడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ క్రీడాకారులు అందరూ కూడా వారు చేస్తున్నటువంటి సేవలను పూర్తిగా ఆస్వాదించి వారి యొక్క లక్ష్య సాధనకు రాష్ట్రానికి, దేశానికి కీర్తి ప్రతిష్టలు వచ్చే రీతిలో కోచ్లు, మేనేజర్లు అందరూ, కబడ్డీ క్రీడా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు తమ కృషి అందిస్తే వీళ్ళని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని తెలంగాణ వరకు ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాన్ని అందిస్తూ ప్రతి నిమిషం వాళ్ళకి వెనుకలుగా ఉండి ఈ క్రీడాకారులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రక్రియలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని ఆశిస్తూ దీన్ని మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి చేరే